ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనము. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. ప్రియులారా, ఇక్కడ ఒక స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నాడండి. వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీని ఆనాటి ప్రజలు రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నిస్తున్న సమయంలో యేసుక్రీస్తు వారు వారందరితో ఒక మాట చెప్తారు. మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అని సెలవిస్తున్నప్పుడు పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు కూడా ఒకరి వెంట ఒకళ్ళు వెళ్ళిపోయారు తప్ప ఎవరు కూడా ఆమె మీద రాయి వేయలేదు. ఎవరు కూడా ఆమెను శిక్షించలేదు. ప్రియమైన వల్లరా, కావున యేసుక్రీస్తు వారు, నేను శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి పాపము చేయొద్దు అని సెలవిస్తున్నారు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రేమ కలిగిన వాడు, క్షమించగలిగిన దేవుడండి. ఆయన గుణము ప్రేమ, క్షమాపణ, దయ, కరుణ, వాత్సల్యము కలిగిన గుణాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ప్రియమైన వల్లరా, ఆయన దండించడా, శిక్షించడా అంటే ప్రియమైన వాళ్ళు శిక్షిస్తాడు, కానీ సమయము సందర్భాన్ని బట్టి కూడా అండి. మరి ప్రతి ఒక్కరూ మారడానికి కూడా దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. కావున ఆ స్త్రీకి కూడా ఒక అవకాశంను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కావున ఎన్నో మార్లు దేవుని తట్టు నుంచి మనం దూరం వెళ్ళిపోవచ్చేమో, పాపములో పడిపోవచ్చేమో, కానీ దేవుడు ఎన్నో మార్లు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు, పాపానికి దూరంగా ఉండుము అని. అలాగే ఉదయకాలం కూడా తెలియచేస్తున్నాడండి. దేవుని యొక్క దండన మన మీదకి రాక మునిపే ప్రియమైన వాళ్ళ దేవుని దయ పొందుకునే వారిగా ఉండాలి. ఈ స్త్రీ దేవుని దండన కాదు కానీ దేవుని దయ పొందుకున్నదండి. దేవుడు ఆమెకి అదే చెప్పాడు, నేను కూడా నీకు శిక్ష విధింపను అని. కావున మరి క్రీస్తు యేసున్న వాడికి ఏ శిక్ష విధియు లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కావున యేసుక్రీస్తునందు ఉండేవారిగా ఉండాలి. పరిశుద్ధతలో, ఆయన ప్రేమలో, ఆయన వాక్యములో, ఆయన రక్షణలో నిలిచేవారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.